భక్తి భావంతో పులకరించిపోయిన పాలె గ్రామం రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ అలమేలమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం అంబరాన్ అంటింది. వేలాది భక్తుల సమక్షంలో గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథం సాగింది. चरणौ शरणं प्रपद्ये मातः पिता नस्तनया विभूति सर्वं यदेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं कुवति श्रीमत्तदङ्ग्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य बहुधा भयमठनाथ श्रीभक्तिसार
తయారు చేశారు. మరి కాసేపట్లో స్వామివారు ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు రథోత్సవం దివ్యంగా జరుగుతుంది. విశేషమైన ప్రజానీకము దీంట్లో భాగంగా పంచమి రోజు అంటే నిన్నగాక మొన్న మంగళవారం రోజు స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. చాలా దివ్యంగా జరిగింది. చాలామంది చాలా 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 సంతోషపడ్డారు. దీని తర్వాత రేపు కార్యక్రమము ఉద్దాల కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి చక్ర స్నానంతో ముగుస్తుంది. ఇది ఈ బ్రహ్మోత్సవాల విశేషము. తర్వాత ఈ దేవాలయం యొక్క విశిష్టత చాలా గొప్ప విశిష్టత. ఇది చిన్న తిరుపతి అని చెప్పని పూర్వం నుంచి పేరుగాంచింది. అది 62లో నిర్మాణము ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చిన్న తిరుపతి అనే పేరుతో ఉంచేసింది. ఇక్కడికి మహామహులు అంటే ఇందిరాగాంధీ గారు 77లో ఓడిపోయిన తర్వాత 79లో ఈ దేవాలయం దర్శించుకొని మోకాళ్ళపైన మోకరిల్లి చేసి పోయిన తర్వాత ఆమె స్వతంత్ర భారతదేశంలో అత్యధిక మెజారిటీ 416 సీట్లు సంపాదించింది. ఈ రోజు వరకు ఆమెను బీట్ చేసే వాళ్ళు ఎవరు లేకపోయినారు. ప్రస్తుతం గత ఎలక్షన్లో కూడా ఆమె కంటే ఒక సీట్ ఎక్కువ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేశారు. తర్వాత పివి నరసింహారావు గారు ఇక్కడ ఒక ప్రారంభోత్సవానికి వచ్చారు. అప్పుడు 70 దశకంలో వేదిక పైన ప్రసంగిస్తూ ఉంటే ఢిల్లీకి వెళ్ళి మెసేజ్ వచ్చింది, స్టార్ట్ ఇమిడియట్లీ అని చెప్పని. వారు ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. వారు మొత్తం ప్రపంచం మొత్తంలో గుర్తింపు తెచ్చుకున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ అంజయ్య గారి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి పోయిన తర్వాత 2 నెలలకే చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇవి అందరికీ తెలిసిన ఒక వ్యక్తుల పేర్లు. ఇవి కాకుండా చాలా 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 విశేషాలు ఉన్నాయి. రథోత్సవం చాలా దివ్యమైన రథోత్సవం అండి. ఈ ప్రాంతంలోనే ఇంత ఖ్యాతిగాంచిన రథోత్సవం లేదు. మన కళ్యాణోత్సవం రోజు చాలా దాదాపు 2000 మంది దాకా కళ్యాణాల్లో కూర్చున్నారు. 4000 మంది దాకా భోజనాలు జరిగినవి. ఈ రోజు కూడా దాదాపు ఈ 4 నుంచి 5,000 భోజనాలు జరిగినవి. ఆ భోజనాల ఏర్పాటు మొత్తం జగన్శేఖర్ రెడ్డి గారు మాజీ చైర్మన్, వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, వారు గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. వారికి భగవంతుడు ఆశీస్సులు ఇచ్చుగాక అని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా దాదాపు ఒక 2-3 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. చాలా ఆనందం అనిపించేసింది. ఆ ఒత్తిడి చూసి ఇబ్బంది కలగలే కానీ ఆనందంగా అనిపించేసింది. తర్వాత ఈ కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాము. భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా జరగాలని చెప్పని మేము కోరుకున్న విషయాలు అన్నిటికంటే ముఖ్యమైనది నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే కార్యక్రమం ఆరంభించబోతున్నాము. అంటే 365 రోజులు నిత్య కళ్యాణం అనే కార్యక్రమాన్ని అతి త్వరలో చేపట్టాలనుకుంటున్నాం. 365 మంది సభ్యులను చేసి వాళ్ళందరూ వాళ్ళు కోరుకున్న తేదీ అంటే పుట్టినరోజు కానీ మెట్టినరోజు కానీ పిల్లల ఇది కానీ పెద్దల ఇది కానీ ఆ విధంగా వాళ్ళు కోరుకున్న రోజు చేయాలనుకుంటున్నాం. దానికి సెపరేట్ మంటపం ఏర్పాటు చేసే ఒక ఆలోచన ఉంది. అతి త్వరలో కార్యరూపం దాలుస్తుందని భగవంతుని ఆశీస్సులతో నేను నమ్ముతున్నాను.